హలో! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వర టూర్స్. ఇది మన కోరుకొండ బస్ స్టాప్ అనమాట. ఇది మనకి రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ వస్తుందనమాట. ఇప్పుడు మన ప్రయాణం ఏంటంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉన్న కోరుకొండ టెంపుల్ అనమాట. ఆ పైన కనిపిస్తుంది గదా! ఆ పైన కనబడుతుంది కదా గుడి. ఆ గుడికెళ్ళాలనమాట ఇప్పుడు. నేను ఎళ్తానో ఎళ్ళనో చూద్దాము. మన ఫోటోలో అయితే జస్ట్ 2 ఇడ్లీలు, ఒక టీ మాత్రమే ఉందనమాట. ఎళ్తానో ఎళ్ళనో నేను తిరిగొచ్చిన తర్వాత చెప్తాను. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. మనం పైన ఉన్న గోపురానికి వెళ్ళక ముందు కిందనే మనకి ఇంకొక గుడి కూడా ఉందనమాట. ఈ గుడిని కూడా మీరు మొత్తం చూసేయండి. ఈలోపు నేను కోరుకొండ ఎలా రీచ్ అవ్వాలి, కోరుకొండ నుంచి టెంపుల్‌కి ఎలా రీచ్ అవ్వాలి, గుడికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటాననమాట. ఫస్ట్ మనం కోరుకొండ ఎలా రీచ్ అవ్వాలంటే, మనకి రాజమండ్రిలో గోకవరం బస్ స్టాండ్ అనే ఒక స్టాప్ ఉంటుందనమాట. ఆ స్టాప్ నుంచి మనకి కోరుకొండకి సింగిల్ స్టాప్ బసెస్ ఉంటాయనమాట. ఆ బస్ ఎక్కితే మనం వితిన్ 45 మినిట్స్‌లో మనం కోరుకొండ రీచ్ అవుతామనమాట. కోరుకొండ బస్ స్టాప్ రీచ్ అయిన తర్వాత, కోరుకొండ బస్ స్టాప్ నుంచి మనకి టెంపుల్ అనేది మోర్ దెన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందనమాట. ఓన్ వెహికల్స్‌లో వచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు గానీ, బసెస్‌లో వచ్చేవాళ్ళు మాత్రం మోర్ దెన్ హాఫ్ కిలోమీటర్ నడవాల్సి ఉంటుందనమాట. అండ్ మెయిన్ విషయం ఏంటంటే, ఈ టెంపుల్ మిగతా టెంపుల్స్‌లో లాగా మనకి ఫుల్ డే ఓపెన్ అనేది ఉండదు. 12:00 వరకు ఓపెన్ ఉంటుందనమాట గుడి అనేది. సో, మీరు గనక ఖచ్చితంగా పైనున్న గోపురానికెళ్ళాలంటే మీరు తొందరగా ఎర్లీగా స్టార్ట్ అయితేనే బెటర్. ఎందుకంటే మళ్ళీ మెట్లెక్కడానికి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టు ఇంకెక్కువనే. అది మన స్టామినాని బట్టి ఉంటుందనమాట. మెట్లెక్కడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీరు అదొకసారి చూసుకోండి. నేను వెళ్ళిన రోజైతే ఇంక అదృష్టం అనుకోవాలనమాట. అంటే చాలామంది నాలాగే గుడి టైమింగ్స్ కరెక్ట్‌గా తెలియకుండా వచ్చేసారనమాట. అంటే చాలామంది ఉండేసరికి ఆ రోజు ఏం చేశారంటే 12 కాస్త 12:20, 12:30 ఇంకా ఆల్మోస్ట్ ఆ టైం అయిందనమాట గుడి క్లోజ్ చేసేసరికి. ఏంటంటే వచ్చిన భక్తుల్ని తిరిగి పంపించలేరు కదా! ఇంకా అందుకని ఆ రోజు కాస్త కాన్సర్న్ చూపించేశారనమాట మా మీద. మీరనుకోవచ్చు మెట్లెక్కడానికి అరగంట దానికంటే ఎక్కువ ఎందుకని. విషయం ఏంటంటే కోరుకొండ పైనున్న గోపురానికి మనం వెళ్ళాలంటే మనం 615 మెట్లు, 615 మెట్లెక్కాలి. మొత్తం కింది నుంచి మనకి పైన వరకు హైట్ ఎంతుంటదంటే 120 మీటర్స్ హైట్ అనమాట మొత్తము. ఈ గుడి మనకి 700 ఇయర్స్ ముందు కట్టించిన గుడంట. ఈ గుడిలో మనకి లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తారు. ప్రస్తుతానికి విశేషాలు అంతే. నేను గోపురం పైకెళ్ళానా, మెట్లెక్కానా లేదా, లేకపోతే సగంలో దిగొచ్చేసానా, ఇవన్నీ విశేషాలు తెలియాలంటే మీరు నెక్స్ట్ షాట్ వరకు వెయిట్ చేయండి. సో, నా వీడియోలు గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.